నుంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను హిందూ ధర్మం చేంజ్ చేయాలనుకోవట్లేదు. నాకు మొత్తం హిందూ ధర్మం నాకు తెలియదు. అఘోరా గురించి నేను చెప్పగలుగుతా. హిందూ ధర్మం, పూర్తి హిందూ ధర్మం కేవలం శివునికి తప్ప ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు అఘోరా పరంపర, వైష్ణవ పరంపర, ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ పరంపరలు ఉంటాయి. ఏ పరంపరలో కూడా మాస్టర్ చేసిన, ఏ పరంపరలో సక్సెస్ అయినా కూడా రీచ్ అయ్యేది ఎన్లైటన్మెంట్, ఆత్మజ్ఞానము, మోక్ష స్థితి. ఆ స్థితి నేను అఘోరా పరంపరలో నేను పొందడం జరిగింది. ఈ పరంపరలో నేను వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతా. కానీ బయట కనిపించే అందరూ గురువులు వాళ్ళు పొందినట్టు కాదు. ఎందుకంటే మీడియా కొన్ని సంవత్సరాల వరకు కూడా కొందరి కంట్రోల్లోనే ఉండే. ఇప్పుడు వేరు. ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇదే మీరు వేరే ఫేమస్ టీవీ ఏదో ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ ఉన్నారనుకుందాం. అప్పుడు మీరు ఒక స్వామీజీని మీరు ఇంత బోల్డ్ క్వశ్చన్స్ అడగలిగేటోళ్ళు. అట్లా అడిగిన ఇంటర్వ్యూస్ ఏమైనా ఉన్నాయా బయట? పాతే ఎందుకు లేవు? ఎందుకంటే కంటెంట్ అవన్నీ పెయిడ్ అని కాదు, కంటెంట్ ఎన్వైరన్మెంట్లో ఇట్లా ఉండాలి, ఈయననే గురువు లెక్క చూపించాలి, ఈయన చెప్పింది నడవాలి అని చెప్పి అట్లా క్రియేట్ చేసారు. తద్వారా ఆ పరంపరల గురువులే ఇప్పుడు లేకుండా అయిపోయారు. సోషల్ మీడియా కాబట్టి నేను బయటికి రాగలుగుతున్నా. వాటెవర్ కొందరు తిట్టినా, కొందరు సపోర్ట్ చేసినా, ఏదైనా కూడా ఈ పవర్ ఆఫ్ సోషల్ మీడియా కాబట్టే ఉంది. లేకుంటే అసలు ఇంటెన్షన్ కూడా రాదు. ఆశ్రమం పెట్టాలి, మనం నలుగురు తయారు చేయాలని చెప్పి. అదే ఇంత ఈజీ యాక్సెస్ ఉంది కదా, ఇట్లా ఉంది కదా, ఇక్కడికి రావచ్చు కదా అని చెప్పి ఇది రావడం అన్నది జరుగుతుంది. దాంట్లో కూడా నేను పెయిడ్ లేదనట్లేదు. మనం చూసే పాడ్కాస్ట్ అన్నిట్లల్లో మస్తు షో హంగామా అన్నీ నడుస్తాయి. మరి నేను మీ దగ్గరికి ఎందుకు రావడం? నాకు క్లియర్గా తెలుసు. మీరు ఎట్లా అడుగుతారో నాకు తెలుసు. మీరు మధ్యలో ఏదో ఇట్లా బట్టలు ఇప్పేయాలి నేను అన్నట్టు ఒకటి ఇంటెన్షన్ ఉంటుంది. దొంగ స్వామీజీని ప్రూవ్ చేయాలని మీకు ఉంటుంది కాబట్టి నేను రియల్ కాబట్టి ఏదేమైతే నిజం అన్నది ఇవ్వలేకపోతే రేపు బయట పడుతుంది. నేను ఫేక్ అయితే ఫేక్, రియల్ అయితే రియల్. అది దేవునికి తెలుసు. బయట ఆధ్యాత్మిక మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు అని చెప్పి నేను మాట్లాడుతాను.